ఒక జీవుడు పడుకుంటున్నాడు. అతని కలలో మగవాళ్ళు వచ్చారు, ఆడవాళ్ళు వచ్చారు, చెట్లు వచ్చాయి, పుట్టలు వచ్చాయి, కుక్కలు వచ్చాయి, నక్కలు వచ్చాయి, 100 రకాలు వచ్చాయి. ఇవన్నీ ఈ రూపాలన్నీ ఎవరివి? ఈ పడుకున్న జీవుడే ధరించాడు. పొద్దున్నే లేచి ఎవరింటికైనా వెళ్ళి నువ్వు నా కల్లోకి వచ్చావంటే ఆ మాట మగవాళ్లతో అంటే ఒక ప్రమాదం, ఆడవాళ్లతో అంటే 2 ప్రమాదాలు. వాళ్ళ ఆయన వస్తాడు, నీ కల్లోకి మా ఆవిడ ఎందుకు వచ్చిందండి? ఎందుకు వస్తారండి? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉన్నారు, మన కల్లోకి ఎందుకు కానీ వచ్చారు. నేను సాయంత్రం 4-5 మధ్యలో ఒక ఆవిడ నాకు ఫోన్ చేసి నాకు మీరు కల్లోకి వచ్చారండి. నయ్యమ్మ ఆవిడ ఇక్కడ లేదు కాబట్టి సరిపోయిందన్న. నేను మీ క్యాసెట్లు వింటూ పడుకున్నానండి, మీరు నా కల్లోకి వచ్చారండి. ఫోన్లే అమ్మ ఇక్కడ మా ఆవిడ లేదు, నేను తణుకులో ఉన్నాను, నేను గొడవ లేదు. ఈ మాట ఆవిడ వింటే నాకు ఫుడ్ పోయేదన్నాను. ఈ కల్లోకి ఎవరు వచ్చినా, ఎవరి కల్లోకి ఎవరు వచ్చినా అవన్నీ పడుకున్న జీవుడు ధరించిన రూపాలు. వారెవరూ మన కల్లోకి రాలేదు. అందుకే కళల ఫలితాల గురించి ఆలోచించడం మూర్ఖత్వం, వెంటనే వదిలేయాలి. కళలు ఫలితాలను పుస్తకాలు రాయకూడదు, అవి మనం చదవకూడదు. తెల్లరకట్టు వస్తే ఓ ఫలితం, రాత్రి వస్తే ఓ ఫలితం, శుక్రవారం వస్తే, ఇవన్నీ గుడ్డి నమ్మకాలే.